కథ పేరు గడియార స్తంభం కుంభరహస్యం. రచనా పఠనం సుజాతారావు. మాలూరు మల్లె అనే ఊరిలో జనమంతా చందాలు వేసుకుని ఊరు మధ్యలో ఒక గడియార స్తంభం కట్టించి ఆ గడియారం పైన ఒక బంగారు కుంభం చేయించి పెట్టారు. ఆ కుంభం ఊరికి శుభప్రదమని, గాలి ధూళి రాకుండా చేస్తుందని ఒక స్వామీజీ వారికి చెప్పగా ఊరి వారికి నమ్మకం కుదిరింది. ఊరికి అలంకారమే కాక సమయపాలన గుర్తు చేస్తుందని కూడా వారి ఉద్దేశం. ఒకరోజు ఆ కాంచన కుంభం ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు. దగ్గర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని ఊరి పెద్దలు వెళ్ళారు. ఎస్ఐ మాయా మేడం కుర్చీలో కూర్చుని ఉన్నారు. మేడం, గడియార స్తంభం కుంభం పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి అన్నారు ఊరు పెద్ద. మాయా మేడం బెంగాలీ. స్తంభం కుంభం అంటే అని అడిగింది. గడియార స్తంభం అంటే క్లాక్ టవర్, కుంభం అంటే పాట్ అంటూ చేతితో ఆకారాన్ని చూపిస్తూ వివరించాడు ఊరి పెద్ద. సరే పదండి చూద్దామా అని జీప్లో బయలుదేరి గడియార స్తంభం చేరారు. ఊరి వారంతా అక్కడికి వచ్చారు. గడియారం తెల్లవారుజామున 3 గంటలకు ఆగిపోయింది. అంటే 3 గంటలకు దొంగతనం జరిగిందన్నమాట అంది మాయా మేడం. కుంభం ఉన్న మేర పగిలి ఉంది. చుట్టూ పరీక్షగా కలయి చూసింది మాయా మేడం. ఆ టవర్ ప్రక్కగా యాలకుల వాసన వచ్చింది. కిందకు పరీక్షగా చూస్తే ఒక రుమాలు పడి ఉంది. ఆ రుమాలును పైకి తీసి చూస్తే యాలకుల వాసన వచ్చింది. అది కానిస్టేబుల్కి ఇచ్చి భద్రంగా పెట్టమని చెప్పింది. మళ్ళీ పరికించి చూస్తే మట్టి రోడ్డుపై అడుగులు కనపడ్డాయి. 2 పాదాలు ఒకే సైజులో ఉన్నట్టు లేదు. ఒక కాలి ముద్ర చిన్నగా ఉంది. అడుగులను అనుసరిస్తూ నడుచుకుంటూ వెళ్తే ఒక మెట్ల బావి కనపడింది. అడుగులు ఆ బావి దగ్గరే ఆగిపోయాయి. తొంగి చూస్తే నీళ్లు లేవు. రాళ్ళు, రప్పలు, గడ్డి మొక్కలు ఉన్నాయి. కానిస్టేబుల్ దిగి చూడండి అంది ఎస్ఐ మాయా మేడం. కానిస్టేబుల్ దిగి ఆ గడ్డి మొక్కలు తొలగించి 2 బండరాళ్లను పక్కకు తీసి చూస్తే వాటి కిందగా కాంచన కుంభం కనపడింది. దానిని మెల్లగా చేత్తో పైకి తీసి మెట్లెక్కి పైకి వచ్చాడు కానిస్టేబుల్. ఈ బావి పాడుపడిపోయింది, ఎవరూ చూడరని ఇక్కడ దాచాడన్నమాట. మీ ఊరిలో ఎవరికైనా ఒక పాదం చిన్నగా ఉందా? అతను యాలకుల సెంట్ వాడతాడా అని అడిగింది మాయ. మా ఊర్లో బేకరీ బాపయ్యకు ఒక పాదం చిన్నగా ఉంటుంది మేడం. చిన్నప్పుడు పోలియో వచ్చి ఆ పాదం సరిగ్గా ఎదగలేదట అన్నాడు ఊరి పెద్ద. ఎవరు ఆ బాపయ్య? బాపయ్య ఇలా రా అని పిలిచింది మాయ. బాపయ్య కాలు ఎత్తివేస్తూ మాయా మేడం ముందుకు వచ్చాడు. బాపయ్య, బేకరీ షాప్ నడుపుతావా? అందుకే నీ రుమాలు యాలకుల ఎసెన్స్ వాసన వచ్చింది. అసలు ఎందుకు దొంగిలించావు, దేనికోసం అని అడిగింది మాయ. బాపయ్య తలదించుకుని, ఎన్నో ఏళ్ళుగా పట్టణంలో బేకరీ షాప్ పెట్టాలనుకున్నాను మేడం, కానీ తగిన లాభాలు రావట్లేదు. ఏదో ఖరీదైన వస్తువు దొంగిలించి అమ్మి ఆ డబ్బుతో పట్నం వెళ్ళి బేకరీ షాప్ ఓపెన్ చేయాలనుకున్నాను. ఎవరికీ తెలియదు అనుకుని పని చేశాను మేడం అన్నాడు బేకరీ బాపయ్య. ఫులిష్, నీ రుమాలు నీ అడుగుజాడలు నిన్ను పట్టించాయి, పద పోలీస్ స్టేషన్ అంటూ అతనికి బేడీలు వేసి జీప్ ఎక్కించింది మాయా మేడం. కాంచన కుంభం దొరికినందుకు ఊరి జనాలు సంతోషించారు. కష్టే ఫలి అన్నారు. కష్టార్జితం మాత్రమే అక్కరకు వస్తుంది. కథ సమాప్తం.